జై శ్రీకృష్ణ అందరికీ. నేనైతే ఇక్కడ దేవుడికి దీపం పెడుతున్నాను. ఈవినింగ్ 7 o'clock అవుతుంది. మా మమ్మీ డాడీ అయితే ఇంట్లో లేరు. సో పనులన్నీ నేనే చేసుకోవాలి. ఈరోజైతే వంట కూడా నేనే చేయాలి. సో ఇంకా దీపం పెట్టేసి నేనైతే వంట చేస్తానికి కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్లోకి వెళ్ళాక ఇంకా నేను బియ్యం కడిగేసి అన్నంని స్టవ్ మీద అయితే పెట్టాను. తులసి చెట్టు దగ్గర అయితే దీపం పెట్టాలి కదా. సో నేను అది మర్చిపోయాను. సో ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం పెట్టేసి ఇంకా తులసి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను దీపం పెట్టేదానికి. మా పాపకి నేను మొబైల్ ఇచ్చాను, నాన్న షూట్ చేయి నాన్న నేను దీపం పెడతా అనేసి. ఇంకా మా పాప ఏమో మొబైల్ను అటు ఇటు షేక్ చేస్తుంది. ఈ క్లిప్ అయితే నేను డిలీట్ చేయాలనుకున్నాను, కానీ ఇంకా మా పాప ఏం చేసినా నాకు ఇష్టమే, నేను డిలీట్ చేయలేకపోయాను. నేను ఏ పని చేసినా నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి నాకు సపోర్ట్ చేస్తుంది, నా దగ్గరే ఉంటుంది. ఇంకా మా పాప అయితే చూడండి ఎలా తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉందో. పిల్లలైతే చాలా బ్రిలియంట్ అసలు ఈ జనరేషన్లో పిల్లలైతే. మా పాపతో నేనైతే కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను. ఇంకా ఈరోజైతే మా తమ్ముడు ఫాస్టింగ్ కదా, సో తొందరగా అయితే వంట చేయాలి, అందుకే నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఈరోజైతే నేను ఆలు వంకాయ కర్రీ చేస్తున్నాను. వెజిటేబుల్ కట్ చేసుకునే లోపే ఇక్కడైతే అన్నం కూడా అయిపోయింది. ఫాస్ట్గా వంట చేసేసి ఇంకా నేనైతే మా పాపకి అన్నం పెట్టాలి. ఇక్కడ నేనైతే ఆలు వంకాయ కర్రీ స్టార్ట్ చేశాను. మా వంటలకి ఇంకా ఆంధ్ర వంటలకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడైతే వంకాయ పులుసు చేసుకుంటారు. మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నేను పులుసు తినలేక చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే మేము ఇలా కర్రీ చేసుకొని తింటాము. నేను ఈ కర్రీ చేస్తుంటే నాకు ఆ వంకాయ పులుసే గుర్తొచ్చింది. నెక్స్ట్ వీడియోలో నేను ఆలు పోహా చేయాలి అనుకుంటున్నాను. ఆలు పోహా మహారాష్ట్రలో చాలా ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.